ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి మాట నిజమే. జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరగడం ఎట్లా ఉంది? అది దారుణం, ఉమ్, జరగకూడదు. ఉమ్, ఆయన మట్టుకు మంచోడే, ఆ, మళ్ళీ అతనే సీఎం అయ్యా, ఆ, దీని గురించి సమస్య లేదు. ఉమ్, 90 గ్యారెంటీ 90 గ్యారెంటీ వస్తాయి, ఉమ్. అందులో సమస్య లేదు. ఆ 90 గ్యారంటీ అంటే ఆయన 170 170 మన 170 స్థానాలు ఉమ్, 2019లో 150 వచ్చినాయి, ఇప్పుడు 100 110 గ్యారెంటీకి వస్తాయి. ఎందుకు తగ్గిద్దంటావా? తగ్గితే తగ్గొచ్చు, పీక్కుంటున్నారు వీళ్ళు. కానీ ఇన్ని లక్షల కోట్లు వేసినా కానీ మరి అన్ని రావుంటారు. ఏమంటే లక్షల కోట్లు వేసినా జనాలు తిన్నవాళ్ళు గుర్తుంచుకుంటే బాగానే ఉంటుంది, మరి గుర్తుంచుకోవాలిగా. ఇప్పుడు ఏంటి మీ జొన్నపాడులో ఏం జరిగింది? అభివృద్ధి ఏమైనా జరిగిందా? బాగానే జరిగింది. ఏంటి అసలు ఏం? ప్లాట్లు ఇచ్చాడు, ఆ, పథకాలు బాగానే అమలు పరిచాడు, ఇల్లు కట్టాడు. పెన్షన్ ఇస్తున్నాడు, ఇంటింటికి తీసుకొచ్చి వాలంటీర్ల చేత నెలకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు, ఇల్లు ఇచ్చాడు, 10 ఎకరాలు ప్లాట్లు ఇచ్చాడు మా జనపాడికి. మరి చాలా మంది అసలు ఏం చేశాడు? జగన్ అభివృద్ధి చేయలేదు, అసలు ఏం చేయలేదు అంటారు ఏంటి? ఏమంటే నీ ఇష్టం అయితే నువ్వు మాట్లాడతా, ఇష్టం నేను మాట్లాడు. కనపడుతున్నాయి అక్కడ చేసినవి, ఆ, ఇప్పుడు చేయలేదు అన్న బాగానే ఉంది, చేసినవి కనపడుతున్నాయి. 10 ఎకరాలు ప్లాట్లు ఇచ్చారు, ఇల్లు కట్టించాడు, వాలంటీర్ చేత పెన్షన్ ఏ నెల కానాలా ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. ఊర్లో సచివాలయం ఉందా? ఉంది, రైతు భరోసా కేంద్రం ఉందా? ఉంది, విజిలెన్స్ క్లినిక్ ఉందా? డాక్టర్ మందులు ఇస్తున్నారుగా, ఇస్తున్నారు. మరి ఇన్ని జరిగినా గానీ ఇస్తున్నారు. మరి జగన్ ఏ విధంగా చూస్తున్నారు మీ ఊర్లో జొన్నపాడు? బాగానే చూస్తారు, అతనిలో మట్టి తప్పు లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిలో మట్టి తప్పు లేదయ్యా, ఆ, బాగానే న్యాయంగానే ఉంది ఆయన పరిపాలన. ఓకే. ఆయన పరిపాలన బట్టి తప్పు లేదు. పేదవాళ్ళని కోటేశ్వరులు చేస్తా అంటున్నాడు చంద్రబాబు. పేదవాళ్ళని కొట్టేయాలి చేయాలి, భగవంతు చేయాలి, కానీ ఇప్పుడు నువ్వు నేను అతనిలో మట్టి తప్పులేదండి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బట్టి ధర్మంగానే ఉంది, బాగుందా? దానికి బట్టి గ్యారెంటీ.